అసలు ఒక మనిషికి ఎక్కడన్నా జ్ఞానోదయం అవుతుంది అంటే కొన్ని రోజులకు కొన్ని ఏండ్లకు ఏదో మొత్తానికి. కానీ ఇక్కడ ఈ వ్యక్తికి జ్ఞానోదయం అయింది అనుకోవచ్చా? ఓకే. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా చెప్పకుండా మీరు ఇదంతా చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? అయితే చెప్పే ముందు ఒకటి, అంటే ప్రతి అంశాన్ని అంటే ఏవైతే చిన్న చిన్న అంశాల్లో కూడా ఎంత లోగుట్టు దాగి ఉంటుందనే విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఐటెం షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఇవన్నీ కూడా మీ ముందుకు ప్రతిదీ కూడా జరుగుతున్న అంటే ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, ప్రభుత్వంలో జరుగుతున్న కుట్రలు కావచ్చు, సో పేదల్ని ఏ రకంగా వంచాలనుకుంటే వాళ్ళు చాలా విషయాలు మేము ముందుకు తీసుకొస్తున్నాము. సో మీరు కనుక మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ ఉండదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. జనాలకు కూడా అసలు ఏంటి దీని లోగుట్లు ఏమున్నాయి, వీళ్ళు ఎలాంటి లాజిక్స్ ప్లే చేస్తున్నారు, ఇవన్నీ కూడా జనాలకు అర్థమైతే మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే ఏంటంటే, రేవంత్ రెడ్డికి ఎక్కడన్నా జ్ఞానోదయం అయిందా? బతుకమ్మ ఎఫెక్ట్ బాగా పడినట్టుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే గతంలో అబ్బా ఇంతోళ్ళు అంతే మాట్లాడరు, అంతోళ్ళు అంతే మాట్లాడరు, గింత పదవులు ఉన్న వాళ్ళు గదే మాట్లాడరు, పెద్ద పెద్ద పదవులు. బతుకమ్మ గత ప్రభుత్వంలో ఇచ్చిన బతుకమ్మ చీరలట మసిగుడ్డలతో సమానం అంట. అరే ఎంత మీరు ఆ బతుకమ్మ పేరును వాడుకుంటూ బతుకమ్మ పండగకి ఇచ్చిన చీరలు మసిగుడ్డలని మాట్లాడుతూ కనీసం ఇయ్యాల మీరు అవన్నీ ఇచ్చిరా? మీరు ఈజీగా అంటారే మసిగుడ్డలని చెప్పేసి, పోనీ మీరు కట్టుకున్న కాస్ట్లీ చీరలు ఇయ్యండ్రి.